నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సుప్రీంకోర్టు ఈదు కుక్కల మీద ఒక న్యాయస్థానం ఇటీవల ఆదేశాలు ఇచ్చిందండి. ఏమిచ్చిందంటే కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టడం నిషేధమని న్యాయస్థానం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శునకాలపై కరుణ చూపాలంటూ కొంతమంది జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. మరోవైపు కుక్క కాటు బాధ్యతలు కూడా దీని మీద వ్యతిరేకిస్తున్నారు. ఏమి కుక్కలు అంటే, చాలామంది కుక్కలు రోడ్ల మీద వదిలేస్తున్నారు. కొన్ని కుక్కలు అయితే చాలామందిని కరుస్తున్నాయి. దీనివల్ల ఎంతోమంది చనిపోతున్నారు. దేశంలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అన్ని స్టేట్లలో కూడా ఇదే నడుస్తుంది. కొంతమంది కుక్కలకు ఎక్కడంటే అక్కడ భోజనం పెట్టడం, రోడ్ల పక్కన భోజనం పెట్టడం, ఆ కుక్కలు తిని ఒక కుక్కకు 10 కుక్కలు, ఇంకో 10 కుక్కలు ఇలా తోడు కావడం, స్కూల్కి వెళ్ళే పిల్లలను కరవడం కూడా చూస్తూనే ఉన్నాం మనం. రోడ్లపైన చూడండి, చాలా కుక్కలు కనిపిస్తాయి. మన తెలంగాణలో కూడా చూస్తే చాలా కుక్కలు కనిపెడతాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో వీటి సంఖ్య పెరిగిపోయింది. మంచానికి మన తెలంగాణలో ఇంచుమించు చూసుకుంటే ఒక 20 లక్షలు మన కుక్కలు చూస్తే చాలానే తెలుస్తాయి. ఇది ఒక కుక్కల యొక్క పరిస్థితిని చూసుకుంటే చాలా ఉన్నాయి. దీన్ని చూసుకుంటే మన ఈ కుక్కలు ఎక్కడ చూసినా కుక్కలే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. స్కూల్ పిల్లలను కరుస్తూ ఉంటాయి. దీనివల్ల చూసుకుంటే మనకు ఈ కుక్కల వల్ల ఏమి అనే ఓపారి చూసుకుంటే గంటకు 14 మందిని కరుస్తున్నాయంటే కుక్కలు. రాష్ట్రంలో గత ఏడాది 1,21,000 మంది కుక్కకాటు బాధితులంట. 1,21,000 మంది కుక్కకాటు బాధితులంట. రబీస్తో 13 మంది మృతి చెందారంట. ఈ శునకాల నియంత్రణ గురించి ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసీలు కావచ్చు, ఇంగోరు కావచ్చు, ఏమి ఈ కుక్కల బెడద పరిష్కారం అనే ప్రశ్న ఉదయిస్తుంది. శునకాలను ఎక్కడ చూసినా సంతాన ఆపరేషన్ చేయించడంతో ప్రభుత్వ యంత్రాంగం సభీకృతం కాకపోవడంతో ఈ కుక్కల యొక్క ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది. ఏడ చూసినా కుక్కలు తిరుగుతున్నాయి. స్కూల్ పిల్లలను కరుస్తున్నాయి. ఈ కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీలో కూడా కుక్కల మీద నిషేధం విధించింది సుప్రీంకోర్టు. కుక్కలకు ఎక్కడంటే అక్కడ అన్నం పెట్టకూడదు. కుక్కలకు పెట్టే అన్నాన్ని కొన్ని ప్రాంతాల్లో, నిర్దేశించిన ప్రాంతాల్లోనే కుక్కలకు అన్నం పెట్టాలి. ఎట్లా కాదని రోడ్ల మీద ఎక్కడైనా కుక్కలు పెడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ కుక్కల నుంచి తప్పించుకుపోవడానికి చాలా స్కూల్ పిల్లలు చాలామంది ఈ కుక్క కాటుకు దెబ్బకు చనిపోయడం జరిగింది. ఎందుకంటే ఈ కుక్క కాటు వల్ల చాలామందికి కరుస్తున్నాయి. అయినా ఈ కొంతమంది జంతు ప్రేమికులు భోజనాలు ఎక్కడంటే అక్కడ పెట్టడం, అపార్ట్మెంట్లు సైడు పెట్టేయడం, గేట్ల ముందర పెట్టడం, రోడ్ల పక్కన పెట్టడం, ఒక కుక్కకు 10 కుక్కలు రావడం కూడా జరుగుతున్నాయి. ఇది ఒకసారి మనం చూసుకుంటే రాష్ట్రంలో కుక్కల బెడదకు పరిష్కారం అయినప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగము సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోయి తీవ్ర సమస్యగా మారింది. రాష్ట్రంలో గత ఏడాది సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. చూడండి, రాష్ట్రంలో గంటకు 14 మంది అంట. తెలంగాణ రాష్ట్రంలో కుక్క కాటుకు గురయ్యారంట. మొత్తం 13 మంది రబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళుతున్నప్పుడు, ఈదులు ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలే కుక్క కాటుకు గురవుతున్నారనేది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,21,997 మందిని, ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 87,366 మందిని కుక్కలు కలిసినాయంట. 2024లో చూస్తే 1,21,997 మందిని కలిసినాయంట. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు చూస్తే 87,366 మందిని కుక్కలు కలిసినాయంట తెలంగాణ రాష్ట్రంలో. చూడండి, గత ఏడాది దేశవ్యాప్తంగా 37 లక్షల మందిని కుక్క కాటు బారిన పడారంట. 37 లక్షల మంది దేశం మొత్తం మీద. చూడండి, కుక్క కాటు మనం కనిపిస్తూ ఉంటాయి కుక్కలు, ఏం ఈదు కుక్కలు అనుకుంటున్నాం.
చాలామంది కరుస్తున్నాయి, పిల్లలను కరుస్తున్నాయి, పెద్దవాళ్ళని కరుస్తున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈ కుక్కలు. కానీ కొంతమంది జంతు ప్రేమికులు ఈ కుక్కలను, వాళ్ళకు ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రేమ అంటే ఆ కుక్కలను రోడ్ల మీదకి వదలకూడదు, వాళ్ళ ఇండల్లో పెట్టుకొని చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. కుక్కలు ఏం చేస్తాయంటే కరుస్తాయి, చిన్నపిల్లలను కరిస్తే వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి. కాబట్టి ఈ కుక్కలు ప్రేమికులు కూడా ఆలోచించుకోవాలా మీరు కూడా. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, కుక్కలు సునకాలపై కరుణ చూపాలంటూ జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెడితే తప్పులేదు, కుక్కలను ఎవరో రోడ్ల మీదకి వదలకండి, చిన్నపిల్లలను ఇబ్బంది పెడతారు, చిన్నపిల్లలు బాధపడతారు. కాబట్టి కరిస్తే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఒక అపార్ట్మెంట్ ముందర, నాకు తెలిసిన అపార్ట్మెంట్ల ముందర చాలామంది నేను చూస్తూ ఉంటా, నైట్ పూట 8-9 అయినప్పుడు ఒక బేసిన్కు అన్నం తెచ్చి ఆ అపార్ట్మెంటు సైడు అన్నం పెడుతున్నారు. ఒక కుక్క 10 కుక్కలు అవుతున్నాయి, 10 కుక్కలు 20 కుక్కలు అవుతున్నాయి. కొన్ని గేట్లు తెరుచుకొని కూడా అపార్ట్మెంట్ లోపలికి వచ్చేస్తున్నాయి. ఈ కుక్కల వల్ల కూడా నైట్లో ఎవరన్నా 11 గంటలు 12 గంటలు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆ కుక్కలు అడ్డపడుతున్నాయి. ఒక కుక్క మీద ఇంకో 10 కుక్కలు వస్తున్నాయి. కాబట్టి ఈ కుక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక ప్రాంతాల్లో అన్నం భోజనాలు పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడంటే అక్కడ రోడ్ల పక్కన భోజనం పెట్టకూడదు అనేది కూడా మనకు సుప్రీంకోర్టు చెప్పిందండి. మనం ఇంకా చూస్తే ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబీస్ మరణాల్లో 36% భారత్లోనివని, బాధ్యతల్లో 15 ఏళ్ల లోపు వారి అధికమని, ఢిల్లీ రోడ్లపై కుక్కలు కనిపించొద్దని, వాటినన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కుక్కలకు ఈదుల్లో ఆహారం పెట్టడం నిషేధమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సునకాలపై కరుణ చూపాలంటూ జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరికొందరు రోడ్ల మీదకి ఎక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చూడండి, అదే ఈ కుక్కల్లో చూడండి, యూకే కానీ, అమెరికా కానీ, సింగపూర్ తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్లో కుక్క వీధిలో కనిపిస్తే బంధిస్తారు. వారం రోజుల్లో ఎవరు తీసుకెళ్ళకపోతే దానికి ప్రశాంత మరణాన్ని కల్పిస్తారు. అలాగే పెంపుడు కుక్కల విషయంలో యజమానులు నిబంధనలను పాటించాలి. మలమూత్ర విసర్జనకు, వాకింగ్కు వాటిని రోడ్లపైకి తీసుకెళ్ళకూడదు. ఏదైనా కారణాలతో వాటిని పోషించలేకపోతే ప్రభుత్వానికి అప్పగించాలి, వీధుల్లో వదలకూడదు. ఇట్లా బయట దేశాల్లో ఇది ఉందండి. కానీ మన వాళ్ళు పొద్దున్నే లేస్తే తాడ తీసుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఒకరు సంఖలో పెట్టుకొని ఉంటారు, ఇంకొకరు రోడ్ల మీద తిప్పుతూ ఉంటారు. ఏది మల విసర్జనకు కావచ్చు, ఇంకోటికి కావచ్చు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఏ రోజు ఇంటికాడ నిలబెడతారు, అక్కడ మల విసర్జన చేస్తుంది. ఇదేనండి కుక్కల యొక్క పరిస్థితి చూస్తే. ఇంకా ఏముంది అంటే ఈ కుక్కల పరిస్థితి చూస్తే మనకు ఏమిటంటే మద్దతుదారులు పోటాపోటీగా సునక ప్రేమికులు వాదనలకు ప్రతివాదనలు చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు 2023లో నమోదైన కుక్కకాటు కేసులను దృష్టిలో ఉంచుకొని సుమోటుగా కేసు విచారణ చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని పరిస్థితి, హైదరాబాదులో జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలు, దేశంలోని చట్టాల గురించి జీహెచ్ఎంసీ కోర్టుకు అనేక విషయాల్లో ప్రమాణపత్రం సమర్పించింది. మన దేశంలో జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం 1960 ప్రకారం హాని చేసే కుక్కలకు ప్రశాంత మరణాన్ని ఇవ్వాలి. జీహెచ్ఎంసీ చట్టం అదే చెప్తున్నట్లు బల్దియా కోర్టుకు తెలిపింది. చూడండి, తెలంగాణలో ఇంచుమించు 20 లక్షల కుక్కలు ఉన్నాయంట అంచనా. 2 ఉండాల్సిన వీధుల్లో 20 వరకు సునకాలు ఉంటున్నాయంట. సమస్యను కట్టడి చేయాలంటే ఏడాదిలో కుక్కలన్నిటికీ సంతాన నిరోధక ఆపరేషన్లు చేయాలి. ప్రభుత్వాలు వద్దున్న మౌలిక సౌకర్యాల సమస్యతో ఈ పద్ధతి అమలు కావట్లేదు అనేది మనకు తెలుస్తుందండి. ఈ కుక్కల వల్ల చాలామంది పిల్లలకు కరిసినాయి. అట్లే కుక్కలను ప్రేమించే జంతు ప్రేమికులు కూడా వాళ్ళ బాధలను కూడా అర్థం చేసుకున్నది. కాబట్టి కుక్కలను రోడ్ల మీదకి వదలకండి. జంతు ప్రేమికులు మీరు కూడా ఈదుల్లో రోడ్ల మీద అన్నం పెట్టకండి. చిన్నపిల్లలను కుక్కలు కరుస్తున్నాయి కాబట్టి అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.